ఇగో నీతోటే మాట్లాడుతున్నా మిస్టర్ సింపాంజీ. నువ్వంట పెద్దగా అయ్యి మనిషి పోయినావంట. ఆ డార్విన్ గారు నీ మీద థియరీ రాసిండు. అది మేము బుక్కులలో చదివి పాస్ అయ్యి ఎగ్జాములు రాసి మన ఇద్దరం ఒకటే జాతని డిక్లేర్ చేస్తున్నారు. ఏమంటావు? నీ అభిప్రాయం ఏం చెప్పు. నేను నీ నుంచి వచ్చిన్నా లేదా నీ నుంచి అమెరికన్స్ అందరు వచ్చిండ్రా? శీల ప్రభుపాద అయితే చాలా కెరీర్ అయిపోయాడు. మా ఫ్యామిలీ మీ నుంచి రాలేదనేసి నీ అభిప్రాయం చెప్పు. ఆలోచిస్తున్నాడు ఏలు పెట్టి ఆలోచిస్తున్నాడు. నేను హ్యూమన్ బీయింగ్ ఎట్లయితాను? నేను కోతిని, నేను సింపాంజీని, ఏ డార్విన్ రాస్తే నాకెందుకు? ఇవన్నీ విషయాలని తెలుసు. దానికి మంచిగా దీని మీద పండుకొని ఆలోచిస్తున్నాడు. లగ్జరీ చూడు అసలు. ఆహాహా, ఏ చదివే అవసరం లేదు. సిబిఎస్ఈ కాదు, ఐసిఎస్ఈ కాదు, ఏమీ లేదు. మంచిగా పండుకొని అట్లా నడువు జరుపుకొని అటు తిరిగి. ఏమంటావు? మాట్లాడుతున్నావు నాతో? నీతోటే చెప్తున్నా. తెలుగు వస్తుందా ఇంగ్లీష్ వస్తుందా? ఏదో డిసైడ్ చేయి. డార్విన్ అన్న తెలుసా నీకు? ఒరేయ్ నీతోటే చెప్తున్నా. చూస్తున్నాడు హరి బోల్. ఇగో మంచిగా కొంచెం దృష్టి పెట్టి హరికృష్ణ మంత్రం విను. మొత్తం మంత్రం చెప్తా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది మనసులో తలుచుకుంటూ ఉండు. వచ్చే జన్మల గచ్చిబోల సాఫ్ట్వేర్ ఇంజనీర్లా పుడతావు. అర్థమైందా? కొంచెం కష్టం ఉంటుంది కానీ పర్లేదు. మన సత్సంగులు చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడ జాయిన్ అయిపో. దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఈ విధంగా ఇక్కడ ఉండే అవసరం లేదు. ఏమంటావు? వస్తావరా? ఈడు కూడా రాడంట. మన సత్సంగి ఎవరు రారు. హరే కృష్ణ.